హాయ్ అండి. ఇవాళ వీడియోలో నా పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ శారీస్ చూపిస్తానండి. వేలకు వేలకు పెట్టిపోయినా బాగానే ఉన్నాయండి నా దగ్గర చీరలు. సో చూసేయండి ఎలా ఉన్నాయనేది. సో ఇంట్రడక్షన్ చెప్పలేదు కదా. వెల్కమ్ టు మై ఛానల్ అమ్ముకుట్టి కడప. సో ఇప్పుడు మీరు చూస్తున్నదైతే నా పెళ్లి పట్టు చీర అండి. సో తలంబ్రాల చీర బాగుంది కదా. సో మా మ్యారేజ్ 10 ఇయర్స్ అయిందండి. సో 10 ఇయర్స్ శారీ అనమాట ఇది. సో బ్లౌజ్ వచ్చేసి వర్క్కి ఇలా ఉంది, బాగుంటుందండి. సో అప్పుడొచ్చేసి ఇది 12 పడ్డదంటండి శారీ. సో నెక్స్ట్ ఇది వచ్చేసి వక్కాకు చీర అండి. మనకు వక్కాకు సంఘం జరుగుతుంది కదా, సో ఆ శారీ అనమాట. ఇవి రెండు పెళ్ళికొడుకు వాళ్ళే తెస్తారు కదా, సో వాళ్ళే తెచ్చారండి ఈ శారీస్. సో ఇది అరౌండ్ 5 or 6 అన్నారండి. సో ఆ రేంజ్ ఉండొచ్చు. బాగానే ఉందండి, బట్ చూసేదానికి రెండు ఒకే కలర్ లాగా అనిపిస్తుంది. బాగుందండి. సో దీనికి వచ్చేసి వర్క్ వచ్చేసి సింపుల్గా వేసారు, హ్యాండ్స్కి అయితే ఏం లేదు. సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది రీసెంట్గా నేను తీసుకున్నానండి. సో ఒక 6 months 8 months అలా అయింటుంది శారీ తీసుకొని. మా చెల్లి ఎంగేజ్మెంట్ కోసం అని తీసుకున్నాను అనమాట. సో శారీకి ట్యాజిల్స్ అలా ఉంటాయండి. ఇదంతా శారీ అయితే ఇలా ఉంటుంది. సో కొంగుపాటు అనమాట అది. సో ట్యాజిల్స్ కూడా చాలా బాగా వేస్తారండి. సో ఇవి వేసిన దానికి 250 300 తీసుకున్నారండి ట్యాజిల్స్. మేలే అంటారా. నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. సో నేను వచ్చేసి మిషన్ వర్క్ వేయించుకున్నాను నేను. అన్నీ మగ్గం వర్క్ ఎందుకని చెప్పి ఇప్పుడు మిషన్ వర్క్ ఎక్కువ ట్రెండింగ్ కదా, సో అదే వేయించుకున్నాను అనమాట. బాగుందండి బ్లౌజ్. సో ఇది కూడా నాకు కాస్ట్ వచ్చేసి వర్క్ అరౌండ్ సంథింగ్ 8 or 9 పడ్డదండి. సో నెక్స్ట్ ఇది వచ్చేసి మా చెల్లి మ్యారేజ్ కోసం అని తీసుకున్నాను ఇది. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి 6000 పడిందండి. చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. అందరు బాగుంది అన్నారు. ఇక్కడే తీసుకున్నానండి, కడపలోనే తీసుకున్నాను నేను. సో దాని బ్లౌజ్ వచ్చేసి మిషన్ దగ్గర ఉందండి, సో అందుకే చూపించలేకపోతుంది. దానికి కూడా ఎంబ్రాయిడరీ వేయించాను అనమాట, మిషన్ ఎంబ్రాయిడరీ. సో ఇది వచ్చేసి గోల్డ్ కలర్ అండి. ఇది కూడా పట్టు శారీ అనమాట. ఇది చాలా బాగుందండి శారీ అయితే మాత్రం. సో ఇది వచ్చేసి 10,000 పడ్డదండి. సో దీనికి వెరైటీగా ఉండాలని చెప్పి నేను టాజిల్స్ కొంచెం వెరైటీగా ఇచ్చాను. ఇవి వచ్చేసి 700-800 పడ్డాయండి కాస్ట్. సో ఇదంతా వచ్చేసి మగ్గం వర్కే అనమాట. సో చాలా బాగుందండి. ఇప్పుడు బీడ్స్ ఎక్కువ ట్రెండ్ కదా, కింద వేయించేదనమాట. సో అవి వేయించాను గోల్డ్ కలర్వి. బ్లౌజ్కి ఆపోజిట్ తీసుకున్నాను అనమాట నేను క్లాత్. ఈ వర్క్ కూడా నాకు 5000 ఏమో అలా పడ్డదండి, 4-5 అలా పడ్డది. సో నెక్స్ట్ ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళు పెట్టిందండి, రీసెంట్గా బట్టలు కట్టుకొచ్చుకున్నాను అనమాట. సో గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషను సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి మొత్తం శారీ అంతా. బాగుంది ఇది కూడా. సో ఇది కూడా 2000-25 ఏమో పడ్డదండి. ఇదంతా కొంగ అనమాట. సో దీనికి వచ్చేసి నేను మిషన్ ఎంబ్రాయిడరీ అనమాట ఇలా వేయించాను. హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ పెట్టేశానండి. సో బాడీ వరకు వేరే క్లాత్ తీసుకున్నాను, హ్యాండ్స్ మాత్రం శారీలో వచ్చిన బార్డర్ వేయించానండి. సో అవి పట్టు శారీస్ అనమాట. ఇంకా ఉన్నాయి కొన్ని ఊరి దగ్గర ఉన్నాయి. ఈసారి ఊరికి వెళ్ళినప్పుడు అవి కూడా వీడియో తీసి పెడతానండి. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి బెనారస్ శారీ అనమాట. ఇది ఒక ఫ్యాన్సీ. ఇది తీసుకొని దగ్గర అవుతుందండి, ఒక 7-8 years అవుతుంది ఈ శారీ తీసుకొని. చాలా బాగుందండి, గ్రీన్ రెడ్ కాంబినేషను. సో ఇది కూడా నాకు 25-28 పడ్డదండి శారీ. హ్యాండ్స్ వచ్చేసి నార్మల్గానే పఫ్ హ్యాండ్స్ పెట్టేసేసి సింపుల్గానే కుట్టించుకున్నాను. సో ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతాన్ని తీసుకున్నానండి. లాస్ట్ ఇయర్ అనమాట. సో 2 years అవుతుంది. చాలా బాగుంటుందండి క్లాత్ అయితే. సో ఇదనమాట పళ్ళు చాలా బాగుంది కదా, గ్రాండ్గా వచ్చి ఉంటుంది. సో ఇది కూడా నేను వర్క్ ఇప్పించాల్సింది, బట్ ప్లేనే కుట్టించేస్తానండి, బుటీస్ వచ్చాయి కదా బ్లౌజ్కి అని చెప్పి. నెక్స్ట్ ఇది ఒక ఫ్యాన్సీ శారీ అనమాట. ఇది వచ్చేసి నేను మ్యాచింగ్ సెంటర్లో తీసుకున్నానండి. మీటర్ ఎంతో పడ్డది గుర్తులేదు. ఇది తీసుకొని కూడా 6 years పైన అయింది. సో దీనికి పళ్ళు అంటే ఏముండదు, మొత్తం సేమ్ ఉంటుంది. సో దీనికి నేను బ్లౌజ్ కూడా అక్కడే తీసుకున్నాను అనమాట, మ్యాచింగ్ సెంటర్లో. బ్లౌజ్ కూడా చాలా బాగుంది, హై బోట్ నెక్ అనమాట. సో వెనకాల రౌండ్. నెక్స్ట్ ఇది వచ్చేసి మై వన్ ఆఫ్ ఫేవరెట్ శారీ అండి. ఇది కూడా సేమ్ అలానే తీసుకున్నాను నేను, మీటర్ లాగానే తీసుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది శారీ అయితే, ట్రెండింగ్ కలర్ కదా.
సో కింద వచ్చేసి లేస్ వస్తుందండి. శారీ మొత్తం అలానే ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి కలర్స్ ఉన్నాయి కదా ప్యారెట్స్లో. సో నేను ఎల్లో తీసుకొని ఎల్లోలో ప్యారెట్స్లో ఏమేమి కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ ఉండేలాగా తీసుకున్నాను అనమాట. మ్యాచింగ్ బ్లౌజ్ ఇది. సో చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది కూడా వచ్చేసండి క్రేప్ అనమాట క్లాత్. ఎంత స్మూత్గా ఉంటుంది అనమాట క్లాత్ అయితే. ఐరన్ చేపియాలండి ఇవన్నీ. నేను ఐరన్ చేపియాలి. ఈ శారీస్ అయితే ఒక్కసారి కడితే ఖచ్చితంగా చేపియాలి. లేదంటే కొంచెం ముడుచుకుపోయినట్లు అయిపోతుంది అట్లా. సో ఇది పళ్ళు అనమాట. చాలా బాగుంది. సో ఇది వచ్చేసి బ్లౌజ్ నేనే వేశానండి వర్క్. అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను ఇట్లా. కొన్ని కలర్లు ఉన్నాయన్నమాట మా దగ్గర. ఇలా అండి ఇలా వేశాను. మొత్తం స్టోన్స్ అవన్నీ అతికిచ్చేసానమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది ఒక శారీ బెనారస్ అనమాట. ఇది 1700 అలా పడ్డదండి. ఇది వచ్చేసి మా పెళ్ళి టైంలో తీసుకున్న శారీస్ ఇప్పుడు వచ్చేవన్నీ మీకు అనమాట. మీరు చూసేవన్నీ చాలా బాగుంటాయండి. అప్పుడు మేము పెళ్ళికి ధర్మవరం వెళ్ళి షాపింగ్ చేసాము. ఇది వచ్చేసి పైట పౌడాన్ని అప్పుడు వచ్చేటివి కదండి శారీస్. సో ఆ శారీస్ అనమాట. ఎంత బాగుండేదో అండి. ఇవన్నీ ఇప్పుడు బ్లౌజులు టైట్ అయిపోయాయి. సో కానీ అట్లే పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి అప్పుడు తీసుకున్న శారీనండి. ఇది కూడా బ్లాక్. ఇది శ్రీమంతం అప్పుడు తీసుకున్నానండి ఈ శారీ నేను. సో వెనక డిజైన్ బాగుంది కదా. సో శ్రీమంతం అయ్యి కూడా 10 ఇయర్స్ అవుతుందండి. 9 ఇయర్స్ అయింది. సో ఇది కూడా మ్యారేజ్ శారీ అనమాట. ఈ శారీ కూడా చాలా ఇష్టం అండి. అప్పుడు బాగుండేది. కలర్ కాంబినేషన్ బాగుంది. సో బ్లౌజ్ వచ్చేసి ఇలా చేయించుకున్నాను. అప్పుడు ఇలానే కదా చేయించుకుంటున్నారు బ్లౌజెస్. సో ఇది ఇంకొక శారీ అండి. సో ఈ బార్డర్లో ఉంది కదా అదంతా వెల్వెట్ అనమాట. వెల్వెట్ మీద వర్క్ వచ్చింది. సో శారీ చాలా బాగుందండి. ఇది కూడా దీనికి కూడా ఇలా వచ్చిందనమాట నెక్ డిజైను. సో ఇవి ప్రైజ్లన్నీ గుర్తులేవండి. సో ఇది వచ్చేసి మా బాబు వెంట్రుకలప్పుడు తీసుకున్నానండి. సో ఇది వచ్చేసి 2000 22 పడిందండి అప్పుడు. సో మొత్తం అంతా వైట్ వస్తుంది, ఎల్లో కాంబినేషన్ అనమాట. సో ఆ చెక్స్ చూసి మా వాడు చెస్ బోర్డు ఇలానే ఉంటుంది కదా అంటారండి నైట్ వీడియో తీస్తుంటే. సో ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. బ్లౌజు జస్ట్ పఫ్ పెట్టించేసాను అంతే. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా మై వన్ ఆఫ్ ఫేవరెట్ అనమాట ఈ శారీ. ఇది మా పాప వెంట్రుకలకు తీసుకున్నదండి. సో శారీ మొత్తం ఇలానే ఉంటుంది. పైన కింద సేమ్ బార్డర్ వస్తుంది. ఇది వచ్చేసి పళ్ళు అండి. చాలా గ్రాండ్గా ఉంటుంది శారీ అయితే. అప్పుడు ఎక్కువ ఇవే కదండి, కొంచెం స్టోన్స్ అవి ఇవి ఎక్కువ ఉండేవి శారీసే కదా ఉంటున్నాయి 10 ఇయర్స్ బ్యాక్. సో ఇది వచ్చేసి నెక్ అనమాట. అక్కడ ఒకటి ఉండాలి పోయింది. సో అదనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి అండి ఇది కూడా మా అమ్మ వాళ్ళు బట్టలు పెట్టిందండి శారీ. ఎల్లో అండ్ మెరూన్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి శారీ. సో ఇదంతా పళ్ళు అనమాట. సో ఇదన్నమాట. ఈ కలర్ కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను నేనైతే ఈ శారీను. సో దీనికి కూడా బ్లౌజు నార్మల్గానే కుట్టించేసాను. ఏం వర్క్ లేదు ఏం లేదు, జస్ట్ ఎల్బో హ్యాండ్స్ పెట్టించేసాను. సో ఇది కూడా మా పెళ్లి శారీ అనమాట. ఇది కూడా చాలా ఇష్టం నాకు శారీ. సో బేసిక్గా బ్లాక్స్ ఎక్కువ ఉంటాయండి నా దగ్గర. సో ఇది మొత్తం మోకాల నుంచి కింది వరకు ఇలా వస్తుంది వర్క్ శారీ మొత్తం. అటుపక్క వచ్చేసి పళ్ళు పాట అనమాట. సో శారీ బాగుందండి. ఇది వచ్చేసి నెక్ కూడా ఇలా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక శారీ అనమాట, ఎల్లో కలరు. సో మొత్తం వర్క్ వచ్చింది కదా. ఇది అనమాట అండి, అదంతా పళ్ళు పాటు. సేమ్ ఇది కూడా అంతే, మోకాల దగ్గర నుంచి కింద అంతా వర్క్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రీసెంట్గా నేను ఒక 2-3 ఇయర్స్ తీసుకున్న శారీస్ అనమాట ఇవి. మేము ఇక్కడ మాధవరంకి వెళ్తామండి శారీస్కు, చాలా బాగుంటాయి. సో అక్కడ తీసుకునేది అనమాట ఇప్పుడు వచ్చే శారీస్. ఇందాక ఎల్లో మెరూన్ చూసారు కదా, అది కూడా అక్కడే తీసుకున్నానండి మాధవరంలోనే. సో అదనమాట. శారీ ఇది వచ్చేసి 8-9 పడ్డదండి. కానీ క్వాలిటీ చాలా బాగుందండి శారీ అయితే. ఎన్ని వాషులు చేసాను ఇప్పటికైనా కూడా బాగుంది. సో ఇది కూడా రౌండ్ నెక్ పెట్టించేసి పఫ్ పెట్టేశానండి హ్యాండ్స్. ఇది కూడా అంది, ఈ బ్లాక్ కూడా అక్కడే తీసుకున్నానండి నేను. ఇది కూడా అంతే పడ్డది కాస్ట్. సో చాలా బాగుంటాయండి శారీస్. పట్టు ఏమో కానీ మేము పట్టు తీసుకోము, ఇలాంటి శారీస్ ఎక్కువ తీసుకుంటాం పోయినప్పుడు అనమాట. సో ఇది కూడా అంతే రౌండ్ నెక్. ఇవి వచ్చేసి మామూలు షార్ట్ స్లీవ్సే పెట్టేశానండి. ఇది వచ్చేసి మేము హైదరాబాద్కి వెళ్ళామండి. అప్పుడు ఎక్కువ ఈ లేస్ ట్రెండింగ్ ఉండింది కదా. సో ఈ శారీ వచ్చేసి మాకు 300 పడ్డదండి. సో లేస్ వచ్చి 500 పడ్డది మొత్తము. మళ్ళీ లేస్ తెచ్చుకొని నేనే కుట్టుకున్నానండి. ఈ బ్లౌజ్ కూడా నేనే కుట్టానండి. ఈ శారీలో బ్లౌజ్ కూడా చూడండి ఎట్లుందని. సో ఇది నేనే స్టిచ్ చేశానండి. బాగుందా?
పఫ్ స్లీవ్స్ పెట్టేసిన. ఇది వచ్చేసి నారాయణపేట అండి. ఇది అందరి దగ్గర ఉండేది కదా ఈ శారీ. సో అదనమాట. ఇప్పుడు వచ్చేసి నేను ఈ పట్టు శారీ మర్చిపోయానండి. ఇది మేము రీసెంట్గా గృహప్రవేశం చేసాం కదా, సో ఆ రోజు మా అమ్మ వాళ్ళు తీపిచ్చారండి ఈ శారీ. నా దగ్గర ఉన్న శారీస్లో కాస్ట్లీ అనమాట. ఈ శారీ 15,000 పడ్డది. ఇది ధర్మారానికి వెళ్ళి తెచ్చుకున్నామండి. సో పళ్ళు అంతా ఇలా ఉంటుంది. శారీ మొత్తం ఇదండి. చాలా బాగుంది. లైట్ కలర్ కొంచెం లావెండర్లో. సో నెక్స్ట్ ఇది వచ్చేసి వర్క్ అండి, మగ్గం వర్క్. నాట్స్ వచ్చి మళ్ళీ పూసలు వచ్చాయి వైట్ కలర్లో. చాలా బాగుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది లేస్ వెనక ఉంది కదా, ఇది నెట్ అనమాట. సో నెట్ మీద ఈ డిజైను బాగుందండి. సో ఈ శారీస్ అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నానండి. బాయ్ అండి.